ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది త్రూ బ్లడ్ అనేది క్యారీ అవుతుంది. బ్లడ్లో ఎట్లా క్యారీ అవుతుంది? ఆర్బీసీ అనేవి క్యారీ చేస్తుంది. ఎట్లా క్యారీ చేస్తుంది అంటే ఆర్బీసీలో ఉన్న హిమోగ్లోబిన్ ద్వారా క్యారీ చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ ఎట్లా ట్రాప్ చేస్తుందో ఆక్సిజన్ అంటే ఈ హిమోగ్లోబిన్లో హిమ్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ హిమ్ గ్రూప్కి 4 ఐరన్ మాలిక్యూల్స్ అటాచ్ అయి ఉంటాయి. ఈ ఐరన్ మాలిక్యూల్స్ ఆక్సిజన్ని ట్రాప్ చేస్తాయి. ఈ విధంగా ఒక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ట్రాప్ చేసి ఆక్సీ హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. ఇది అనేది ఒక రివర్సిబుల్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఆల్వియోలైలో జరుగుతుంది. ఇట్లా జరగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వింగ్. ఆల్వియోలైలో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, ఈ 3 తక్కువగా ఉంటాయి. ఈ విధంగా టిష్యూ లెవెల్లో చూస్తే హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్, ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది డిసోసియేట్ అవుతుంది ఎట్ టిష్యూ లెవెల్. ఎందుకు అంటే ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది అండ్ ఈ 3 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్ ఇవనేవి హైగా ఉంటాయి. ఎందుకు అంటే టిష్యూ లెవెల్లో కెటబాలిక్ రియాక్షన్స్ జరగడం వల్ల ఇవన్నీ హైగా ఉంటాయి. సో ఇక్కడ డిసోసియేట్ అవుతుంది టిష్యూ లెవెల్లో. ఈ విధంగా ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒక గ్రాఫ్ గీస్తే బిట్వీన్ x-axis, y-axis. x-axis partial pressure of oxygen, y-axis percentage of saturation of హిమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్. ఇట్లా గ్రాఫ్ గీసినప్పుడు సిగ్మాయిడ్ కర్వ్ వస్తుంది. దీన్నే ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే బైండింగ్ జరుగుతుంది, తక్కువగా ఉంటే డిసోసియేషన్ జరుగుతుంది. ఇంకొకటి చెప్పాలంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు H+ అయాన్ కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఈ 3 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఇట్లా ఈ 2 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ డెలివరీస్ 5 ml of oxygen to tissues. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. 100 ml of deoxygenated blood deliveries 5 ml of oxygen to tissues. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఇది కూడా త్రూ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది బై ఆర్బీసీ. ఆర్బీసీలో hemoglobin and carbon dioxide both are bind together as carbamino hemoglobin. ఇట్లా ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఈ కార్బమైనో హిమోగ్లోబిన్గా ఓన్లీ 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆర్బీసీలో ఒక ఎంజైమ్ ఉంటుంది,
హై కాన్సంట్రేషన్లో, దాన్ని అదే కార్బోనిక్ ఎన్హైడ్రస్. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రస్ ఆక్సిజన్ అండ్ వాటర్ బైండ్ అయినప్పుడు ఈ కార్బోనిక్ ఎన్హైడ్రస్ బైకార్బోనేట్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ బైకార్బోనేట్ by the action of enzyme carbonic anhydrous formed as HCO3 minus plus H plus. ఈ రియాక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి? ఈ రియాక్షన్ ఆల్వియోలైలో జరుగుతుంది. ఈ రియాక్షన్ టిష్యూస్ దగ్గర జరుగుతుంది. బైకార్బోనేట్స్గా టిష్యూస్ దగ్గర అవుతుంది. ఈ రియాక్షన్ బ్లడ్లో అండ్ ప్లాస్మాలో జరుగుతుంది బై ద యాక్షన్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రస్. ఇట్లా ఈ విధంగా వీటిని ఎఫెక్ట్ చేస్తూ, ఈ కార్బమైనోని ఎఫెక్ట్ చేస్తూ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అదే మెయిన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫ్యాక్టరే. సమ్మరీ చెప్పాలంటే, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటే బైండింగ్ జరుగుతుంది, తక్కువగా ఉంటే డిసోసియేషన్ జరుగుతుంది. బైండింగ్ ఎక్కడ? టిష్యూ లెవెల్ దగ్గర. డిసోసియేషన్ ఎక్కడ? ఆల్వియోలై దగ్గర. ఇట్లా ఈ విధంగా అసోసియేషన్ డిసోసియేషన్ జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది 3 వేస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫస్ట్ బైకార్బోనేట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టంలో 2 సెంటర్స్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి. ఫస్ట్ మెయిన్ సెంటర్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. సెకండ్ సెంటర్ ఈ 2 సెంటర్స్ రెగ్యులేట్ చేస్తుంది. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇన్ ద రీజియన్ ఆఫ్ మెడ్యుల్లా. ఇది ఇన్ ద రీజియన్ ఆఫ్ పాన్స్. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏం చేస్తుంది? ఆబ్వియస్లీ రెగ్యులేషన్ చేస్తుంది. మరి ఈ సెంటర్ ఏం చేస్తుంది? మోడరేట్ చేస్తుంది. మోడరేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఇట్లా ఈ 2 వర్క్ చేస్తుంది. బ్రెయిన్లో కీమోసెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఏరియాస్ ఎక్కడ ఉంటాయంటే బ్రెయిన్లోనే అడ్జసెంట్ టు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఇవనేవి ఎట్లా యాక్టివేట్ అవుతాయి? దీస్ ఏరియాస్ ఆర్ సెన్సిటివ్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ H+ అయాన్. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్ ఈ రెండిట్లో ఏది ఎక్సెస్ అయినా కీమోసెన్సిటివ్ ఏరియాస్ యాక్టివేట్ అయ్యి ఇవి ఇంటర్న్ యాక్టివేట్స్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ని యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? ఈ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటుంది అంటే ఈ ఎక్సెస్ అయినవి ఎలిమినేట్ చేయడానికి. అండ్
ఈ సెంటర్ గనక యాక్టివేట్ అయితే ఇన్స్పిరేషన్ పెరుగుతుంది. ఇన్స్పిరేషన్ పెరిగితే దాంతో రెస్పిరేటరీ రేట్ కూడా పెరుగుతుంది. కీమో సెన్సిటివ్ ఏరియాస్కి కొన్ని రెసిప్టార్స్ ఉంటాయి. ఆ రెసిప్టార్స్ కెరోటిడ్ ఆర్టరీ దగ్గర అండ్ అయోటిక్ ఆర్చ్ దగ్గర ఉంటాయి. డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సెంటర్. రెస్పిరేటరీ సెంటర్స్ యొక్క డిజార్డర్స్ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ మనకి 3 ఇచ్చాడు. ఆస్తమా ఎందుకు వస్తుంది అంటే బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ కనుక ఇన్ఫ్లామేట్ అయితే ఈ యొక్క కండిషన్ అరైజ్ అవుతుంది. అసలు దీనివల్ల ఏమవుతుంది? బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీవర్డ్గా అయితే వీజింగ్ సౌండ్. ఇదొక అబ్నార్మల్ సౌండ్. నార్మల్ కన్నా అబ్నార్మల్. ఇదొక అబ్నార్మల్ సౌండ్. ఈ సౌండ్ అనేది మనం ఆస్తమా పేషెంట్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ యాంఫైసిమా. యాంఫైసిమా ఎందుకు వస్తుంది అంటే ఆల్వియోలార్ వాల్స్ కనుక డ్యామేజ్ అయితే ఈ యొక్క కండిషన్ అరైజ్ అవుతుంది. ఆల్వియోలార్ వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది. సర్ఫేస్ ఏరియా తగ్గిపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తగ్గిపోతుంది. ఆ విధంగా యాంఫైసిమా వస్తుంది. యాంఫైసిమా అనేది క్రోనిక్ అన్నమాట. క్రోనిక్ డిజార్డర్. లైక్ దీని క్యూర్ ఉండదు. లైఫ్ లాంగ్ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు వస్తుంది అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల వస్తుంది. ఆక్యుపేషనల్ డిజార్డర్స్. కొంతమంది వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు డస్ట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్లో లైక్ స్టోన్ బ్రేకింగ్ ఇట్లాంటి ఏరియాస్లో పనిచేసే వర్కర్స్కి ఆక్యుపేషనల్ డిజార్డర్ వస్తుంది. లైక్ ఆ డస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు రోజు లైక్ అప్పుడప్పుడు అకేషనల్గా వెళ్తే ఏముండదు, కానీ లాంగ్ ఎక్స్పోజర్ కనుక ఆ డస్ట్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి డిజార్డర్ వస్తుంది. ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ వస్తాయి. ప్రొలిఫరేషన్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూ ఇట్లా అయ్యి వాళ్ళకి ఆక్యుపేషనల్ డిజార్డర్స్ వస్తాయి. ఎవరైతే ఇట్లాంటి డస్ట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి. లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ ఆక్యుపేషనల్ రెస్పిరేషన్లో ఏమవుతుందంటే లంగే డ్యామేజ్ అయిపోతుంది. లంగ్ డ్యామేజ్